అందరికీ శరార్థులు. ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చిండు మీకోసము రావసక్కని శుద్ధులు. ఇక మరి అందరూ తయారు ఉన్నట్టే నా శాశ్వత తాగే చలో. ఇక మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. ఇక మరి భాగవతం పెట్టేట ఉందో ఒక్కసారి మనం తెర మీదకి పోతే మహాపత్రికను తీసుకొని వచ్చిన మహాపత్రికలో ఇవాళ ఆయం అన్న వార్త ఏముందయ్యా పెద్ద వార్త అంటే అన్నదమ్ములు కనపడుతున్నారు. ముందుగా రాజీనామాకు రెడీ. నీ దండం పెడితేరా నాయనో. ఎనుకటికే బీఆర్ఎస్ కేసీరావయ్య అయ్యాంలా రాజీనామా చేసి 100 మంది రప్పించుడు మునుగోడుకు. మొయ్యిర మోత మోగించినాకో రాదురి నీ దండం పెడితే 100 మంది అసలేరు కార్తీరా ముసలెద్దు లెంక అన్నట్టుగా బీఆర్ఎస్ కోయిలాగలు గోసులు ఎగజెక్కుంటా వచ్చే పాయే రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడా ఏందిరో అని నెత్తికి చేతులు పెట్టుకొని చింతకాంతులు అయ్యి పరశాన్ల పడ్డారు ఆనాడు. ఇక అటో నిగ్గి బలి మీదకి బయటపడ్డారు. ఎప్పుడు వెనకటికి మునుగోడులో ఉప ఎన్నికలు వస్తాయి బీఆర్ఎస్ అయాంలా. ఇప్పుడు మళ్ళా రాజీనామాకు రెడీ అంటుండు సారు. కడుపు చల్లకుండా మళ్ళీ ఏం చేస్తారు రో దేవుడా. మళ్ళా భూకంపం వస్తట్టే ఉందిరా రాయనో రాజకీయ భూకంపం. ఇక మరి ఎట్ట సంగతి ఏంది ఏం కథ అంటే అవసరమైతే మునుగోడుకు ఉప ఎన్నిక తెస్తా. మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా అధిష్టానం ఇష్టం వాళ్ళకే వదిలేస్తున్నా. అధిష్టానం ఇక ఏమైనా చేయని ఎటనైనా చేయని, కానీ నేను మాత్రము వాటి కోసం అంటే పదవి కోసం కాళ్ళు పట్టుకునే నైజం నాది కాదు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు కూడా మరి ఏమన్నాడు ఎట సంగతి ఏంది ఏం కథ. నిన్న ఆయన ఇలాకడ అడుగుపెట్టి సంస్థాన్ నారాయణపురంలో ఏదో కరెంటు సబ్ స్టేషనో ఏదో దానికి మరి రిబ్బన్ కట్ చేసి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై వెంకటరెడ్డి ఏమనుకొస్తుందంటే వాళ్ళ అన్న మరి అధిష్టానము హామీ ఇచ్చిందో ఇయ్యలేదో నాకైతే తెలియదు. మరి మంత్రి పదవి ఇప్పించే స్థాయిలో కూడా నేను లేను. ఎందుకంటే ఇక లేనిపోనివన్నీ మళ్ళీ నా మీద రుద్దకూరి ఏదైనా అధిష్టానం నిర్ణయమే అనేది కూడా వెంకటరెడ్డి ఇక ఈ రకంగా అమ్మాయి వెళ్ళబోసుకుంటుండులా. నెంబర్ 1 అమిత్ షా. దేశ రాజకీయాల్లో అమిత్ షా తిరుగులేని రికార్డు. ఎక్కువ కాలం కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు. అద్వానీ రికార్డు బ్రేక్. చూద్దాం ఈయన ఎట్ట బ్రేక్ చేసిండు ఎన్ని రోజులు చేసిండు అనేది ఒకసారి చూద్దాము. భారత రాజకీయాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన రికార్డు క్రియేట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన రెండో నేతగా హిస్టరీ క్రియేట్ చేశారు. ఈ క్రమంలో ఇందిరాగాంధీని ఆయన అధిగమించారు. ఎక్కువ కాలం పనిచేసిన భారత ప్రధానిగా మోదీ కంటే ముందు జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరో రికార్డు క్రియేట్ చేశారు. దేశ చరిత్రలో కేంద్ర హోంమంత్రిగా అత్యధిక కాలం పనిచేసిన రికార్డును అమిత్ షా సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టారు. 1.0 పాలనలో కేంద్ర హోంమంత్రిగా రాజ్నాథ్ సింగ్ పనిచేశారు. అమిత్ షా 6 సంవత్సరాల 64 రోజులుగా కేంద్ర హోంమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. 2019లో మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా కొనసాగుతున్నారు. ఇక అద్వానీ కంటే ఇంకా 2 రోజులు పెచ్చు పెరిగిందట. అంటే 2256 రోజులు ఆయనే పాలన చేస్తే ఇప్పుడు అమిత్ షా 2258 రోజులు అయిందనేది ఇప్పుడు తెల్లవయిందుల్లా. మొత్తానికి అద్వానీని ఇగో ఈయన బ్రేక్ చేసిండట, నెంబర్ 1గా నిలిచిండు అనేది ఇక ఈ రకంగా రాసుకొచ్చారు. ఇక పోతే
సీఎం రేవంత్ ఆధ్వర్యంలో ఢిల్లీలో బీసీ గర్జన. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు. బీసీ రిజర్వేషన్లకు ఎవరు అడ్డు తలగొద్దు. పిసిసి చీఫ్. లోక్సభలో గర్జించిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండు. కులగణనతో దేశం చూపు తన వైపుకు తెలంగాణ సర్కార్. ఇప్పుడు మహాధర్నాతో బీసీ రిజర్వేషన్లపై సీఎం పోరు. జంతర్ మంతర్కు తరలిన కాంగ్రెస్ నేతలు. హస్తినాలో తెలంగాణ హల్చల్. జనహిత పాదయాత్ర టు ఢిల్లీ. జనహిత పాదయాత్రలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 4 రోజుల పాదయాత్ర తర్వాత చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి నేరుగా ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా ఏర్పాట్లతో పాటు లోక్సభలో పార్టీ ఎంపీల వాయిదా తీర్మానం, నిరసన కార్యక్రమాలు కూడా పరిశీలించారు. మంత్రులంతా ఢిల్లీకి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నమే ఢిల్లీకి చేరుకోగా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, కొండ సురేఖ, పొన్నం ప్రభాకరు, వాకిడి శ్రీహరి తదితరులంతా ఢిల్లీకి చేరుకున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున హస్తినా బాట పట్టారు. ఇక ఈ రకంగా మరి మోతమవుతుందట ఢిల్లీలో. ఇక జంతర్ మంతర్ దగ్గర ఎంతవరకైనా పురాస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే బీసీలకు 42% రిజర్వేషన్లు పక్కాగా మేము అమలు చేస్తాము, చేపించి తీరుతామని ఈ రకంగా కంకరం కట్టుకొని కాంగ్రెస్ కోల్యాగలు ఇక ఢిల్లీ బాట పట్టినాయి. ఇక మరి పెద్ద పెద్ద తలకాయలు ఇలా జంతర్ మంతర్ కాడ బ్రహ్మాండంగా ఇక మరి మోత మోగుతుందట. చూడాలి మరి ఈ కథ ఎందాక మోగుతుంది, ఎట్టంటే సంగతి. ఇక దీని మీద మరి బీజేపీ కోల్యాగలు ఏమంటాయి, మోదీ ఏ నిర్ణయం తీసుకుంటాడు, ఎట్లా ఈ బీసీ బిల్లు తొవ్వ సాపు చేసుకొని ముంగడి పోతుంది అనేది చూద్దాం ముందు. ఇక పోతే కాళేశ్వరం ప్రాజెక్టుకు క్యాబినెట్ అనుమతులు లేవు. మంత్రివర్గ అనుమతులు ఉన్నాయనడం అవాస్తవం. కంగారు పడొద్దు, అన్ని వివరాలు అసెంబ్లీ ముందు పెడతాం. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది వాస్తవం. చర్చలు జరిగిన తర్వాతే బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఇక మంత్రివర్గం కూడా కూర్చుంది, మాట్లాడింది. ఇక ఆయన మాత్రము నేను కట్టిన కాళేశ్వరం ఇంకా ఆయన హరీష్ రావు కూడా అంటుండేగా, అల్లుడు కూడా అంటుండే 100 ఏళ్ళ భవిష్యత్తు కోసము కాళేశ్వరం కడితే ఇవాళ అది కమిషన్ల కాళేశ్వరం అని, కూలేశ్వరం అని, శనేశ్వరం అని ఎన్నో తీరుగా కాంగ్రెస్ వాళ్ళు లెంకలు కొడుతుర్రు అనేది హరీశమయ్య ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. మా మామ మెదడు మొత్తం రంగరించి, మొత్తం పెద్ద మెదడు చిన్న మెదడు కరిగించి కొలిమిల కనుక ఇనుప ముక్కని పెట్టి దాన్ని ఎర్రగా చేసి కరిగించి ఇటు గుద్ది అటు గుద్ది తలకాయను ఇక్కడ గుద్దుకొని మెదడును ఇటు మీదంగా గుద్ది నానా రకాల వస్తవాడి సీతమ్మ శర ఎల్లబోసి చిన్న మెదడు సితికిపోతట్టుగా ఆలోచన చేసి మెదడంతా రంగరించి మా మామ కాళేశ్వరం కడితే అదంతా తప్పుల తడక అని మీరు ఎట్లా అంటారు? అది 100 ఏళ్ళ భవిష్యత్తుకు మా మామ ఈ రకంగా నిర్మాణం చేపడితే మీరు ఇవాళ బట్టగాల్చి మా మామ మీద చేస్తున్నారు అనేది ఇప్పుడు హరీష్ అంకోల్లాగా లెంకలు కొడుతుంది. ఇక నువ్వట నేను బట్ట ఇక ఈ ముచ్చట కేసీరావు శివలో పడ్డది. ఇక మరి ఎట సంగతి ఏంది ఏం కథ? ఇక మరి అందులో ఇంజనీర్ల కోళ్ళాగలే కోట్లకు మింగినాయి. మరి ఇక ఇంట్లో పెద్ద పెద్ద కోళ్ళాగలు ఏ పాడి మింగే. ఇక రేపో మాపో కేసీరావయ్య, హరీశమయ్య, ఈటే రాజయ్య అత్తగారింటికి పోయే యాళ్ళ అయ్యింది అనేది ఇప్పుడు సోషల్ మీడియా కోడై కూస్తున్న యాళ్ళ. ఇక కాళేశ్వరం అని ఇసురుక పడుతుర్రు. కాళేశ్వరము అసలు కథ, కాళేశ్వరం కడితే ఎంత అభివృద్ధి, కాళేశ్వరం కడితే జనాలకు ఎంత మేలయ్యింది,
ఇక నేను కన్నబాధల బట్టి కాళేశ్వరం కడితే ఇవాళ మీరు కాకులు పొడిచినట్టు పొడుస్తున్నారు. ఇక నేను అసెంబ్లీలో అడుగు పెడతా. ఇన్ని రోజుల దాకా ఏదో ఉడతా ఊపులు ఊపుతా వింటే చూసుకుంటా కూర్చున్నా. ఇక బాయికాడ కూడా నాకు నిద్ర పడతలేదు. మీరు ఏందో అంటే ఇక అంటారు చూడు, ఇప్పుడు లేగలు కొట్లాడి ఆవుల కాడు పోయినట్టు కథ. ఇక నేను ఊకుంటా అంటే మీరు ఎక్కడ తిప్పుకపోతున్నారు ఈ చరిత్రను, ఈ కథను. ఈ కాళేశ్వరం కథ మీద నన్ను ఏదో కాకబట్టించి ఏదో ఇది చేయాలని చూస్తున్నారు. ఇక లాభం లేదు. రేపు ఇక మీరు అసెంబ్లీలో పెట్టుర్రి, నేను వచ్చి దానికి ఏ రకంగా సమాధానం చెప్పాలనో ఎట్లా చెప్పాలనో నేను తయారు ఉన్నా అని ఇప్పుడు కేసీరావయ్య బాయికాడ నుంచి ఫోన్ వెళ్తుండట. ఇక మొన్నటిదాకా ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఇక రాడాయే అసెంబ్లీకి వస్తలేడు, ముఖం చూపిస్తలేడు, మాట్లాడతలేడు, మందలిస్తలేడు, మెల్లగా వచ్చి గిల్లిపో అని ఎప్పుడో ఒకనాడు కలబడ్డప్పుడు వచ్చి ఆదరేసుకొని పోతుండు. తప్పు చేసిండు కాబట్టే వస్తలేడు. చేసిన తప్పు గోషలు పెట్టుకొని కాశీకి పోతే ఏం లాభం అన్నట్టుగా రకంగా ఉన్నది కేసీరావయ్య కథ అని కాంగ్రెస్ కోళ్ళాగలు ఎగురులో పెడితే, ఇప్పుడు కాంగ్రెస్ కోళ్ళాగలకు బాయికాడ ఉన్న పెదపులి వచ్చే అని ఇప్పుడు ఆయన చిట్కలు వేస్తుండట. ఇక చూడాలి మరి రేపు అసెంబ్లీలో మరి సినిమా చూపిస్తామని కాంగ్రెస్ వాళ్ళు అంటుర్రు, బ్రహ్మాండమైన సినిమా అని వాళ్ళు అంటుర్రు. ఇక కేసీరావయ్యనేమో ఇక నేను ఏ రకంగా ఎదుర్కోవాలనో ఎదుర్కొంటా అని ఆయన అంటుండు. కానీ ఓ దిక్కు కొడుకు, ఈ జల ప్రళయములో మనము మునగగా ఉండా, ఈ జల ప్రళయములో అరే అంటే మీకు ఒకటి చూపించాలి సామెత, అది కథ చూపిస్తే మీకు అర్థమైంది. అరే నేనే మర్చిపోతున్నా. ఇప్పుడు ఒక్కసారి ఇది చూడాలి మీరు. ఇది చూస్తే పాయగారా ఇల్లే కూలిపోతుంది. ఓని పాడైపోదు గారా. అబ్బా పెద్ద బిల్డింగులు అన్ని ఓని పాడిగా నేలమట్టం అవుతున్నాయి. ఎక్కడెక్కడికెళ్ళో వస్తుంది వరద. చూసినారులో ఇప్పుడు కథ ఏందయ్యా అంటే ఉత్తరాఖండ్లో ఇక మేఘాల గర్జనకు ఆనదేవుని కోపానికి ఇక అక్కడ కొండ చర్యలు విరిగిపడి అక్కడికి వెళ్ళి వరద వాగులు పొర్రి ఇక ఆ వరద ఆ రకంగా ఉత్తరాఖండ్లో అది ఉరికొస్తుంటే నీ దండం పెట్టి దానికి అడ్డేవాడు. మనల్ని ఎవర్రా ఆపేది అనుకుంటా కొండ చర్య పరుచుకొని ఉరుకులో పెడుతుంటే పెద్ద ఇండ్లే నీలమట్టమైంది. ఇక ఇప్పుడు కాళేశ్వరం నివేదిక. ఇప్పుడు ఈ కాళేశ్వరం నివేదికలో ఈ కాళేశ్వరం జల ప్రళయంలో ఈ కాళేశ్వరము జల ప్రళయంలో మనము నానా మునగక మనము ఉండగలమా నానా. అయ్య కాడికి పోయి కొడుకు అంటుండు. ఇప్పుడు ఎవరు రాములు ఏమంటుండు, ఈ కాళేశ్వరము జల ప్రళయములో మనము మునగకుండా ఉండగలమా నానా నానా. ఇక పక్కపొంటి సంగీతం కూడా మోగుతుంది ఈ పాటకు. ఇది కథ. మరి ఇక నేను బాయికాడ నుంచి బయలుదేరి వస్తున్నా కాసుకోరి అని అయ్య అంటుండు. నాయనా ఈ జల ప్రళయంలో మనము కాళేశ్వరం నివేదిక, ఈ జల ప్రళయంలో మనము మునగకుంటా ఉండగలమా నానా అని పక్కంగా చెవుల ఊతుండు రాములు. ఇక ఈ కథ నడుస్తుంది.
ఇంకేముంది, వైరల్గా మారిన పాడి పంటలు, సోషల్ మీడియాలో కాళేశ్వరంతో లింకు, సూపర్ స్టార్ కృష్ణ నటించిన సూపర్ హిట్ మూవీ కాళేశ్వరం రియల్, పాడి పంటలు రీల్. సోషల్ మీడియాలో ఒక్కసారిగా సూపర్ స్టార్ కృష్ణ నటించిన సూపర్ హిట్ మూవీ పాడి పంటలు వైరల్గా మారింది. కాళేశ్వరం కథ, కరప్షన్, పాడి పంటలు సినిమాలో ప్రాజెక్టు కట్టడం, అవినీతితో పోలుస్తూ 2 వీడియోలు, చిత్రాలతో రూపొందించిన వీడియోలు వైరల్గా మారాయి. కాళేశ్వరం రియల్, పాడి పంటలు రీల్ అంటూ కమిషన్ల కక్కుర్తి, నాసిరకం నిర్మాణం అంటూ సినిమాలో చాలా సన్నివేశాలను వివరిస్తూ రూపొందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిందట. ఇంకా ఈ కథ ఇట్లా ఉంది. కంది శ్రీనివాసరెడ్డికి శుభాకాంక్షల వెల్లువా. కాంగ్రెస్ శ్రేణుల అభిమానులతో సందడిగా ప్రజాసేవ భవన్. నియోజకవర్గ నలుమూలల నుండి తరలి వచ్చిన ప్రజలు. భారీ గజమాలతో కంది శ్రీనివాసరెడ్డికి సత్కారం. 40 కిలోల కేక్ కట్ చేసి శుభాకాంక్షల వెల్లువ. అభిమానంతో స్వచ్ఛందంగా రక్తదానం చేసిన అభిమానులు. జన్మదినం సందర్భంగా పట్టణంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు. చూద్దాం ఏమేమి సేవా కార్యక్రమాలు చేసిర్రు. కంది శ్రీనివాసరెడ్డి పండుగను కొండంత పండుగ లెక్క తలుచుకొని అభిమానులు మరిగా ఆదిలాబాద్లో ఉన్న ప్రజాసేవ భవన్కు వచ్చి ఏ రకంగా ఎటువంటి కార్యక్రమాలు చేసిర్రు, ఏంది ఏం కథ అనేది జర్ర చూద్దాం. ఎందుకంటే నిన్న కూడా మనం అద్భుతంగా ఆయన సేవలు, ఇటు రాజకీయ సేవ ఏడు ఇది, అటు సామాజిక సేవలను గుర్తు చేసుకుంటూ మనం కూడా పాటలు పాడుకున్నాము నిన్న మార్నింగ్ న్యూస్లో. ఇప్పుడు వచ్చిన అభిమానులు ఎటువంటి కార్యక్రమాలు చేసిర్రు, ఏంది ఏం కథ అనేది ఒక్కసారి మనం ఆలకిద్దాం. ఘనంగా కంది శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు వేడుకలు చూస్తున్నారు కదా. కాంగ్రెస్ శ్రేణులు అభిమానులతో సందడిగా ప్రజాసేవ భవన్. నియోజకవర్గ నలుమూలల నుండి తరలి వచ్చిన ప్రజలు. భారీ గజమాలతో కంది శ్రీనివాసరెడ్డికి సత్కారం. 40 కిలోల కేక్ కట్ చేసి శుభాకాంక్షల వెల్లువ. అభిమానంతో స్వచ్ఛందంగా రక్తదానం చేసిన అభిమానులు. జన్మదినం సందర్భంగా పట్టణంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు. తాను నిత్యం ప్రజల మధ్యనే ఉంటానని, జనం ఆశీస్సులతోనే ఇంతటి అభిమానాన్ని పొందగలిగారని ఆదిలాబాదు ముద్దుబిడ్డ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం తన పుట్టినరోజును పురస్కరించుకొని నియోజకవర్గ నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషుల మధ్య ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవా భవన్లో జరిగిన జన్మదిన వేడుకలలో ఆయన తన సతీమణి కంది మౌన శ్రీనివాసరెడ్డి సమేతంగా పాల్గొని అందరి శుభాకాంక్షల వెల్లువల మధ్య భారీ కేక్ కట్ చేశారు. అంతకుముందు అభిమానులు క్యాంపు కార్యాలయం ఆవరణలో కంది శ్రీనివాసరెడ్డి దంపతులను భారీ గజమాలతో సత్కరించారు. ఇగోది అశేషంగా తరలి వచ్చిన శ్రేణులు పూల బొకేలు, శాలువాలతో తమ అభిమాన నేత కంది శ్రీనివాసరెడ్డి దంపతులను సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన పుట్టినరోజుకు తనపై అభిమానంతో ఇంత పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన పార్టీ శ్రేణుల అభిమానులకు కంది శ్రీనివాసరెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తన జన్మదినాన్ని సేవా దినంగా పాటించి పట్టణంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలిపారు. ఆదిలాబాదు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఇంతమంది ప్రజల అభిమానాన్ని సంపాదించడం నాకు ఎనలేని సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతానన్నారు. ఆయన ఓడినా గెలిచినా ప్రజల మనిషినే అన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా నిత్యం అందుబాటులో ఉంటానన్నారు. మనమంతా ఓ కుటుంబంలా కలిసిమెలిసి అనుకున్న లక్ష్యాలను
చేరుకుందామన్నారు. నాయకులు కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని తెలిపారు. ఇదే ఉత్సాహంతో రానున్న స్థానిక ఎన్నికలలో అంతా కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందామన్నారు. తాను ఎల్లప్పుడూ మీ మనిషినే అని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఎల్లకాలం ఇలాంటి ఆశీర్వాదం తనపై ఉండాలని కోరుకుంటున్నానన్నారు. అనంతరం ఆవరణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించి రక్తదాతలను అభినందించి వారికి ఫౌండేషన్ తరపున ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం రిమ్స్ ఆవరణలోని గణేష్ మందిరాన్ని కంది శ్రీనివాసరెడ్డి దంపతులు దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. రిమ్స్ సత్యసాయి నిత్యాన్నదాన కేంద్రంలో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నదానం నిర్వహించారు. న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో ఆయన అభిమానులు చేపట్టిన అన్నదాన కేంద్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాదు అసెంబ్లీ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వృద్ధాశ్రమంలో బిస్కెట్ ప్యాకెట్లు, పండ్లు పంపిణీ చేసిన కంది శ్రీనివాసరెడ్డి దంపతులు. సంస్థ అభివృద్ధికి సహకారం అందిస్తా కంది శ్రీనివాసరెడ్డి. ఆలయంలో కంది శ్రీనివాసరెడ్డి దంపతుల పూజలు. కంది శ్రీనివాసరెడ్డికి లడ్డూల తులాభారం. మొత్తానికి ఇక నిన్న ఆదిలాబాదులో ప్రజలే తన కుటుంబంగా భావించుకుంటా ఇటు రాజకీయ సేవ, అటు సామాజిక సేవ రెండుని భుజస్కంధాల మీద మోసుకుంటా ఏ ఒక్క పేదోడు ఆకలితో అలమటించొద్దు అనేది ఒక దిక్కు. ఏ ఒక్క పేదోడు మరి ఏవైతే సర్కారు నుంచి వస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి పేద లబ్ధిదారునికి అందాలనే సంకల్పం ఇంకో దిక్కు. మరి ఈ రకంగా కంకణం కట్టుకొని ముందుకు సాగుతున్నాడు కంది శ్రీనివాసరెడ్డి. ఇక ఆయన అభిమానులు ఇక మరి వేలాది మంది తరలి వచ్చి అంగరంగ వైభవంగా కొండంత అభిమానంతో పండుగ చేసుకుర్రట. ఇక ఈ ముచ్చట ఇట్లా ఉంటే ఇక ఆయన అభిమానులు కొంతమంది ఇక నిన్న గాంధీ భవన్లో కూడా ఇక కేక్ కట్ చేసి బ్రహ్మాండంగా ఆయన పేరు మీద, ఆయన పుట్టినరోజు పేరు మీద మరి సర్కారు దవాఖాన్లు, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు పోయి పేదోళ్లకు, రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాలు కూడా పట్నం హైదరాబాద్లో కూడా బ్రహ్మాండంగా చేసుకున్నారు ఆయన అభిమానులు. ఎప్పటికీ ప్రజల ఆశీర్వాదంతో ఇక మరి ఆయన ఇంకా మునుముందు మంచి మంచి పదవులు అలంకరించుకుంటా ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉంది. ఇది కథ. ఇక పోతే బీజేపీ కోయిలాగా వచ్చింది. ఇదేమంటుందో చూద్దాం. కాంగ్రెస్ ధర్నా జంతర్ మంతర్ లాంటిదే. ఓరియక్కో అమ్మో కోయిలాగా గట్టిదేనే. ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయడం అంతా బూటకం. ముస్లింలకు 10% రిజర్వేషన్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు ఫైర్. బీసీలకు 42% రిజర్వేషన్లపై ఢిల్లీలో నేడు జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ చేపట్టదలచిన ధర్నా అంతా బూటకం, నాటకమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన ఆరోపించారు. పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టాలని సాకు చూపి దానిని బీజేపీ ప్రభుత్వంపై నెట్టాలని కాంగ్రెస్ చూస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని బీసీలు నమ్మే ప్రసక్తే లేదన్నారు. 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల వాగ్దానం చేసిన కాంగ్రెస్ అందులో నుంచి 10% ముస్లింలకు కేటాయించడం ఎంతవరకు సమంజసమని కోయిలాగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుంది. మరి వీళ్ళు కాంగ్రెస్ ధర్నా ఏమంటుండు? కాంగ్రెస్ ధర్నా జంతర్ మంతర్ లాంటిది అని ఈయన మరి ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. మరి ఈ ముచ్చట మీద
కాంగ్రెస్ కోయిలాగా లైన్లో తీసుకుందాం ఏమంటారు. గుడ్ మార్నింగ్. శనార్థి మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఏం లేదు పిల్లగా, ఈ బీజేపీ కోయిలాగా శంకర బింగడం ఎగురుతుంది. కాంగ్రెస్ ధర్నా ఢిల్లీలో జంతర్ మంతర్ లాంటిదే అని దాంతో పోలుస్తుండు. ఏంది అంత బూటకం నాటకం, మా మీద బురద చల్లాలని మమ్మల్ని బదనాం చేయాలని ఏదో అనుకొస్తుడు రామచంద్రుడు. ఏంది కథ? ఇక మీకు తెలుసుగా తాత, బీజేపీ అనేది బీసీల వ్యతిరేక పార్టీ అనేది రుజువు కాబోతుంది. 3 నెలలుగా కేంద్రానికి అసెంబ్లీ నుంచి తీర్మానం చేసి పంపిస్తే కాలయాపన చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. కాబట్టి కాలయాపనను నిరసిస్తూనే ఈ రోజు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఇవాళ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, వాళ్ళంతా తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఢిల్లీ కేంద్రంగా మోడీ మెడలు వంచి, బీజేపీ మెడలు వంచి 42% స్థానిక సంస్థల్లో బీసీలకు ఆర్డినెన్స్ 9th లో చేర్చి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. 50 మంది పోయారు ఢిల్లీకి. దాదాపు ఈ రోజు ఒక 10,000 మంది పైగా ఈ రోజు ఢిల్లీలో తెలంగాణ బీసీ ప్రజలు మొత్తం కూడా గర్జించబోతా ఉన్నారు. అంతే, బీసీలకు రిజర్వేషన్ల అంశం తేల్చకపోతే తెలంగాణలో బీజేపీ అనేది భూస్థాపితంగా అవుతుంది. ఇవాళ బీసీల ద్రోహిగా మిలిగిపోతుందని కూడా మేము కోరుతున్నాం. భూస్థాపితం నువ్వు అంటున్నావు. బీఆర్ఎస్ కోజాగలు, పాలమూరు కోజాగలు, గద్వాల జేజమ్మ చక్రం తిప్పిందట. 4-5 కోజాగలు కమలం పువ్వు దిక్కే తిరుగుతున్నాయి అని వాళ్ళు చెప్పక తిరుగుతుర్రు. భూస్థాపిస్తామంటా. ఇప్పుడు నేనేమంటున్నా, వాళ్ళంతా ఈ మాజీలను వీజీలను చేసుకొని ఏదో డబ్బా కొట్టుకునే ప్రయత్నం జరుగుతుంది తప్ప గాని అసలు తెలంగాణలో ప్రజలు గాని, ప్రజాదరణ గాని కాంగ్రెస్ పార్టీకి గాని ప్రభుత్వానికి ఉంది. బీసీలకు న్యాయం చేయాలని, రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఇవాళ మీరు రిజర్వేషన్ల అంశాన్ని తేల్చకుండా ఇవాళ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు అంశం కానీ లేకపోతే ఇంకో అంశం కానీ తేల్చకుండా ఇది కాలయాపన చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. ఇవాళ మాజీ ఎమ్మెల్యేని చేర్చుకున్నంత మాత్రాన పెద్ద బీజేపీకి ఒరిగేదే లేదు, పెద్ద అధికారం వచ్చే పరిస్థితి లేదు. తాత మరి ఇప్పుడు ముస్లింలకు 10% రిజర్వేషన్లు ఎందుకు ఇస్తారు? ఇది న్యాయమేనా? అది దిశ ఇది. అట్లయితేనే మేము దీనికి సంతకాలు కడతామని వాళ్ళు అంటారు. రిజర్వేషన్లు అన్ని రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాల సామాజిక ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ముస్లింలు వివిధ రాష్ట్రాల్లో వివిధ ఓబీసీ కులాలలో చేర్చడం జరిగింది వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితిని బట్టి. కాబట్టి తెలంగాణలో కూడా సామాజిక ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పేద ముస్లింలని ఓబీసీలలో దాదాపు బీసీ కింద 4% రిజర్వేషన్లు మాత్రమే సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారం మాత్రమే రిజర్వేషన్లు కల్పిస్తా ఉన్నారు. బీజేపీ నాయకులకు సోయి లేకుండా అజ్ఞానులుగా 10% రిజర్వేషన్లని మాట్లాడే ప్రయత్నం జరుగుతుంది. చాలా సిగ్గుచేటు అబద్ధాలు. ఆయన ఏమంటున్నా అంటే, రామచంద్ర ఏమంటున్నా అంటే, మేము బీసీల మీద ప్రేమ లేని వాళ్ళమైతే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇస్తలేరు, బీజేపీ వాళ్ళు అడుగు జరుగుతున్నారు అని మా మీద బదనాం వేస్తుర్రు, బట్టగాల్చి మీద చేస్తుర్రు. కేంద్ర కేబినెట్లో మేము 27 మందికి పదవులు కల్పించిన పార్టీ మాది అంటారు వాళ్ళు. బీసీలకు 27 మందికి నువ్వు కల్పించినప్పుడు మరి ఎందుకు బీసీలకు ఈ 42% 9th షెడ్యూల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎందుకు చేయట్లేవు? ముస్లింలను తీసేయాలి, ముస్లింలను ఈ జాబితా తీసేస్తే మేము ఇస్తాం అంటారు వాళ్ళు. తమిళనాడు రాష్ట్ర తరహాలో మనం రిజర్వేషన్లు ఇక్కడ కల్పించాలని కోరుతా ఉన్నాం. ఇక్కడ మండల్ కమిషన్ చెప్పినటువంటి విధంగా మండల కమిషన్ లోనే ముస్లింలు ఇక్కడ ఓబీసీలుగా చేర్చడం జరిగింది. కేవలం ముస్లింల్ని పూచిగా చూయించి ఇవాళ అడ్డుకునే ప్రయత్నం జరుగుతా ఉంది. కాబట్టి దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం, ఆడలేక మధ్యలో తెరువులాగా బీజేపీ నాయకులకు ముస్లింల పేరు చెప్పుకొని
బీసీల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుంది. మరి వీళ్ళ గుజరాత్ లో ఎందుకు ఇస్తారు, బీహార్ లో ఎందుకు ఇస్తారు ముస్లింలకు రిజర్వేషన్లు? నేను అనేది కర్ణాటకలో గతంలో ఇవ్వలేదా? నేను గతంలో కర్ణాటకలో వీళ్ళు రిజర్వేషన్లు ఎత్తివేయాలని సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు కూడా మందలించింది కదా, సుప్రీంకోర్టు తిరస్కరించింది కదా. అట్లా నేనేమంటున్నా అంటే బీసీలకు రిజర్వేషన్ల పేరుతోని ముస్లింల పేరుతోని బీసీల గొంతు నొక్కాలనే ప్రయత్నం జరుగుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలు పేద ముస్లింలు ఏదైతే సామాజిక ఆర్థిక కోణంలో వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి దృష్ట్యా బీసీఈ కింద వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తా ఉంది. దీన్ని వాళ్ళు మా ముస్లింలకు రిజర్వేషన్లు 10% ఎక్కడ 10% ఇచ్చారు? ఎవరు అజ్ఞానిగా బీజేపీ నాయకులు మాట్లాడుతా ఉన్నారు. కాబట్టి అసలు బీసీల రిజర్వేషన్ల అంశం తేల్చకుండా వాళ్ళు పక్కదారి. ఇప్పుడు మీ కాంగ్రెస్ వాళ్ళు ఎంత మొత్తుకున్నా, ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని ధర్నాలు చేసినా, మీరు జంతర్ మంతర్ కాడ ఇంకేం చేసినా వాళ్ళు ఇప్పుడు ఏదలుచుకోలేదు. వాళ్ళు ఏమనంటే ముస్లింల ముంగటేస్తుర్రు. మరి మీరు ఇప్పుడు 10,000 మంది ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ళు అండబెట్టిరని అంటున్నావు. మరి ఇంతకు ఇది అయిదా కాదా? జనాలు ఏమైతుంది అసలు ఏం జరగబోతుందని జనాలు ఊర్ల పూట జనాలు గుడ్లపగించి చూస్తారు. తాత మరి ఏం చెప్తారు? 100% రిజర్వేషన్ల పైన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. బీసీల పక్షపాతిగానే కాంగ్రెస్ ఉండబోతా ఉంది. బడుగు బలైన వర్గాలకు దగ్గరగా కాంగ్రెస్ పార్టీ ఉంది. గతంలో రిజర్వేషన్ల వ్యతిరేకి బీజేపీ, బడుగు బలైన వర్గాల బీజేపీ వ్యతిరేకంగా వ్యవహరించింది. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని ద్వారా అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించి రేపు ఇవాళ ధర్నా ఉండబోతుంది. రేపు రాష్ట్రపతికి మెమోరాండం ఇవ్వబోతా ఉన్నారు. న్యాయస్థానంగా చట్టబద్ధంగా తమ హక్కుల్ని సాధించుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. సరే, ఇక గిది కథ. మొత్తానికి పిసిసి జనరల్ సెక్రటరీ చలగాని దయాకర్ ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటూ మొత్తానికి ఎంతవరకైనా పురస్తే మేము సాధించి తీరుతాం, ఖచ్చితంగా పోరాడతాం, మేము అనుకున్నది ఖచ్చితంగా నెరవేరేదాకా మేము కదలం అనేది మొండిపట్టు మీద ఉంది అనేది ఇక మరి చెప్పుకొస్తుండ్రు దయాకరు. చూద్దాం ఇక ఈ పంచాయతీ ఎట్టయితే ఏం కథ. ఇక మరి ఏమి లేదు, ఇంత శాయసుగా దాగి ఎంబడే వస్తా, ఇంత బ్రేక్ తీసుకోరి. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ANN, వన్ అండ్ ఓన్లీ. మనసైన మేని ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. వజ్ర వైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం, సంతోషమే ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగశిరుల వేడుక. సంతోషం ప్రతిక్షణం. మానేపల్లి జ్యువెలర్స్. మీ సొంత స్థలంలో ఇండిపెండెంట్ హౌస్, విల్లాస్ మరియు అపార్ట్మెంట్స్ నిర్మించాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే SR కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కు కాల్ చేయండి. నెంబర్ 1 క్వాలిటీ మెటీరియల్స్ తో, టాప్ మోస్ట్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్లతో 100కు పైగా ఇల్లు నిర్మించి ఇచ్చిన అనుభవం మాది. ప్రభుత్వ సంస్థల చేత ట్రైనింగ్ తీసుకోబడిన కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ మరియు మేస్త్రీల ఆధ్వర్యంలో మీ ఇంటిని మరింత దృఢంగా, అందంగా, సౌకర్యవంతంగా నిర్మించుకోండి. చదరపు అడుగు కేవలం
రూపాయలకే ప్రీమియం రేంజ్ నిర్మాణం, ఫ్రీ బోర్వెల్ మోటార్, ఫ్రీ పర్మిషన్ అసిస్టెన్స్, ఫ్రీ ఆర్కిటెక్ట్ ప్లాన్, ఫ్రీ ఫాల్ సీలింగ్, ఫ్రీ వాస్తు. మర్చిపోకండి, ఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ చదరపు అడుగు కేవలం 1599 రూపాయలకే ప్రీమియం రేంజ్ నిర్మాణం. మీ ఇంటి నిర్మాణపు పనులు క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా కేవలం 6 నెలల్లో పూర్తి చేసి ఇవ్వబడును. ఇప్పుడే ఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ కు కాల్ చేయండి. మీ సొంతింటిని నిశ్చింతంగా కట్టుకోండి. మా ఫోన్ నంబర్ 9703357697, 9392154464. మీ బంగారం తాకట్టులో ఉందా? వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? మీ బంగారం అమ్మాలనే ఆలోచనలో ఉంటే వెంటనే సంప్రదించండి శ్రీ గోల్డ్ కంపెనీని. అందరికంటే ఎక్కువ ధర శ్రీ గోల్డ్ ఇస్తుందని నమ్మిన తర్వాతే సంప్రదించండి. బంగారం క్వాలిటీ చెక్ చేసి స్పాట్ లోనే ఆన్లైన్ ధరకు కొనుగోలు చేస్తాం. అత్యవసర సమయంలో మీ ఆత్మీయ నేస్తం శ్రీ గోల్డ్. కాల్ చేయాల్సిన నెంబర్ 9389214214. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. వివాహం జరగడం లేదా? ప్రేమించిన వ్యక్తి దూరం అవుతున్నారా? భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో మనశ్శాంతిని కోల్పోతున్నారా? ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం లేదా? వ్యాపారంలో నష్టాలా? ఉద్యోగం రావడం లేదా? విద్యలో జ్ఞాపక శక్తి సరిగ్గా లేదా? కుటుంబంలో ఏ సమస్యకైనా 100% పరిష్కారం. విచ్చేయండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర రతీఫైల్ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. శ్రీరామ్ గురూజీ. సెల్ 9849783528. వెబ్సైట్ www.slnsastrologers.com. తెలుగు, ఉర్దూ, మరాఠీ. ఇక మళ్ళీ వచ్చినావు. ఇక రారి ఇక మళ్ళీ ముచ్చడు చిన్నగా సురువు చేద్దాం. ఇక ఈనాడు ఏముంది? నేడే కాంగ్రెస్ మహాధర్నా. ఇది ఇప్పటిదాకా మాట్లాడుకున్నాము. ఉత్తరాకాశీలో ఉత్పాతం. ఇగో ఇప్పటిదాకా మనం చెప్పుకున్న భాగవతమే. వెళ్ళాక ఎట్టొచ్చింది వరద. ఏకపక్షం నిరాధారం, కుట్రపూరితంగా ఘోష్ కమిషన్ విచారణ. ఇది చెప్పుకున్న భాగవతమే. సుంకాల బాంబు పేరుస్తా. కోడిలాగా మళ్ళీ వచ్చింది. ఆ దేశం మంచి వ్యాపార భాగస్వామి కాదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక. భారత్పై భారీ సుంకాల బాంబును పేల్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. 24 గంటల్లోగా ఈ సుంకాల బాంబును వేస్తానని హెచ్చరించారు. భారత్ తమకు మంచి వ్యాపార భాగస్వామి కాదని, ఆ దేశం రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తుందని ధ్వజమెత్తారు. భారత్ అత్యధిక సుంకాల దేశం. ఎవరిపైనైనా ఆ దేశం అధికంగానే సుంకాలను విధిస్తుంది. అందువల్లే ఆ దేశంతో మాకు స్వల్ప వాణిజ్య లావాదేవీలున్నాయి. మాతో ఆ దేశం బాగానే వ్యాపారం చేస్తుంది, కానీ మేము ఆ దేశంతో వ్యాపారం తక్కువగానే చేస్తాం. అందుకే 25% సుంకాలను విధించాం, కానీ 24 గంటల్లో దీనిని భారీగా పెంచనున్నాం. రష్యా నుంచి చమురును కొనడం ద్వారా వారు యుద్ధ ఇంజన్కు ఇంధనాన్ని అందిస్తున్నారు. దీంతో నేను సంతోషంగా లేను అని మంగళవారము సిఎన్బిసి స్క్వాప్ బాక్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు. ఇక దీనికి కన్ను మంతున్నాయట. ఇప్పుడు భారత్ రష్యాతోని కొంచెం రాసుకొని పూసుకొని తిరిగి మరి ఇక్కడ యుద్ధ విమానాలకు, యుద్ధ పరికరాలకు అక్కడికి వెళ్ళి చమురు వస్తుంటే దీని కళ్ళు బగ్గున మంతున్నాయట. అట్లా ఎవరికి? ట్రంప్కు. అందుకనే ఇక మాకు ఆ దేశంతో పెద్దగా అంత దోస్తానం లేకుండా అయిపోయింది. ఇక చిన్నగా ఎడవాస్తున్నాం అనే కాడికి తీసుకొస్తుంది కథ. సాక్షి ఏముంది? ఏకపక్షం కాదు, ఇది చెప్పుకున్న కథే. ఇది చెప్పుకుంది. సిఎస్ పదవీ కాలం మరో 3 నెలలు పొడిగింపు. లోకల్ ఎవరు?
కానిదెవరు? రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో రాష్ట్ర కోటా కింద సీట్ల భర్తీలో నెలకొన్న స్థానికత వివాదంపై ఉత్కంఠ వీడడం లేదు. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం వాదనలు ముగిసినప్పటికీ తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో దేశంలో ఎక్కడా లేని స్థానికత వివాదం తెలంగాణలోనే ఎందుకు వచ్చిందనే చర్చ మొదలైంది. ఉమ్మడి ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 2017 తీసుకొచ్చిన జీవో 114లో మార్పులు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 33తో వివాదం మొదలైంది. ఈ జీవో వల్ల తెలంగాణకు ఉన్న సానుకూలత ప్రతికూలతలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా ఏపీ విద్యార్థులకు 10 ఏళ్ల పాటు తెలంగాణలోని విద్యా సంస్థల్లో కల్పించిన 17% రిజర్వేషన్ 2023 విద్యా సంవత్సరంతో ముగిసింది. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 85%, ప్రైవేటు కళాశాలల్లో 50% సీట్లను తెలంగాణ విద్యార్థులతోనే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మెడికల్ కాలేజీల్లో లోకల్ నాన్ లోకల్ కోటాను నిర్ణయించే నిబంధనలతో 2017లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం జీవోను 114ను ఈ రకంగా లోకల్ ఎవరు కానిదెవరు అనేది జీవో 33తో మొదలైన వివాదం పాత జీవో 114తో అక్రమాలు జరిగాయంటున్న ప్రభుత్వం జీవో 33తో స్థానికతను కోల్పోయిన కొందరు తెలంగాణ విద్యార్థులు సుప్రీంకోర్టు తీర్పు కోసం ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నారట. చూడాలి మరి ఇప్పుడు లోకల్ ఎవరు కానిదెవరు అనేది రేపు తీర్పులో మరి ఏం బయటపడబోతుందో. వచ్చింది సత్యంగాల తల్లి, మా సత్యంగాల తల్లి కెమెరా మంచిది చూపిరగా. సృష్టి ముసుగులో నమ్రత చేసిన నేరాలు ఎన్నో. ఇప్పటి వరకు నమోదైన కేసుల ద్వారా వెలుగులోకి బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం. పోలీసులు యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో డాక్టర్ నమ్రత చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. కొందరిని సరోగసి పేరుతో, మరికొందరిని ఐవీఎఫ్ ఫెర్టిలిటీ పేరుతో నమ్మించి అందిన కాడికి దండుకుంది. సరోగసి అంటూ ఖరీదు చేసిన శిశువును అప్పగించి రాజస్థాన్ దంపతుల నుంచి 35 లక్షలు కాజేసిన కేసులో నమ్రత అరెస్టు కావడం విదితమే. ఈ విషయం తెలిసి ఆమె చేతిలో మోసపోయిన మరో 4 బాధితులు గోపాలాపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. వీరి నుంచి నమ్రత అండ్ గ్యాంగు 60 లక్షల పైచిలకు కాజేసినట్లు బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. మరోపక్క రాజస్థాన్ కేసులో నమ్రత పోలీసు కస్టడీ మంగళవారంతో పూర్తి కావడంతో కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. ఆమె గ్యాంగుపై నమోదైన ఆ 4 కేసుల వివరాలు ఇలా: నగరానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి 2020లో వివాహమైంది. 2024 వరకు వేచి చూసిన సంతానం కలగకపోవడంతో గత ఏడాది నవంబర్లో సికింద్రాబాద్లోని సృష్టి సెంటర్ను సంప్రదించారు. అప్పట్లో వీరికి కౌన్సిలింగ్ చేసిన డాక్టర్ నమ్రత సరోగసి ఒక్కటే మార్గమని సూచించారు. చట్టబద్ధంగా అన్ని అనుమతులతో ఈ ప్రక్రియ చేపడతామని 20 లక్షలకు ఒప్పందం చేసుకుంది. వీరి నుంచి దఫాలుగా 12 లక్షలు తీసుకొని సరోగసి ప్రక్రియ నడుస్తున్నట్లు నమ్మించింది. తాజాగా నమ్రత అరెస్టుతో ఆరా తీసిన ఈ దంపతులు తాము మోసపోయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నమోదు చేసిన కేసులో నమ్రతతో పాటు డాక్టర్ సదానందం, చిన్నారావు, సురేఖ నిందితులుగా ఉన్నారు. గిసవంటి కథ నడిపించింది తల్లి. ఈ తల్లి అంటే తల్లి సంతానం అనే ఈ రకంగా సృష్టి ముసిగేసుకొని గిట్లా బండారం అంతా బయట వేసుకుంది. పాపం అనేది ఎప్పుడు దాగదు అనేది అక్షరాల నిజం. కాబట్టి పాపం ఏదో ఒకరోజు పంట వంతది, అది పక్కన వలిగి బయటకు వస్తుంది. గదే రకంగానే ఈమె పాపాల పుట్ట పక్కన వలిగింది, ఉన్న బండారం అంతా బయటపడ్డది, ఇప్పుడు బజార్లో పడ్డది. అందుకనే మోసము పాపం అనేది ఎప్పుడూ
అవి ఏదో ఒక రోజు బయటపడతాయి కాబట్టి వాటిని నమ్ముకొని మనం ముందడుగేస్తే గోవింద. పదిహేను నుంచి రాష్ట్రమంతా భూభారతి. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లపై ఆందోళన వద్దు. కాళేశ్వరంలో అవినీతి నిగ్గు తేల్చిన ఘోష్ కమిషన్. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ నెల 15వ తేదీ నుంచి భూభారతి సేవలు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేదలకు శాపంగా మారిన ధరణి చట్టాన్ని బంగాళాఖాతంలో కలిపి భూభారతి వ్యవస్థను తీసుకొచ్చినట్లు చెప్పారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ తిరుమలాయపాలెం మండలంలో మంగళవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎవరు అభద్రతకు గురి కావద్దని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపంచంలో 8వ వింతగా ప్రచారం చేసుకున్న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో చివరికి 1,00,000 కోట్ల అవినీతి మిగిలిందని విమర్శించారు. ఇది ఎలాగ చెప్పుకున్న భాగవతమే. ఫోన్ ట్యాపింగ్పై దర్యాప్తు జరుగుతోంది. సుప్రీంకోర్టుకు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం స్టేటస్ రిపోర్టు దాఖలకు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే స్టేటస్ రిపోర్టు దాఖలు చేసేందుకు మరికొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబి కేంద్రంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్కు పాల్పడినట్టు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో 2023 మార్చి 10న కేసు నమోదైంది. కేసులో ప్రధాన నిందితుడిగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై అభియోగాలు మోపారు. అప్పటికే ఆయన అమెరికా వెళ్ళిపోయారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే తాను భారత్కు తిరిగి వస్తానని విన్నవిస్తూ పిటిషన్ దాఖలు చేయగా దానిని హైకోర్టు తిరస్కరించింది. దీంతో మే 9న హైకోర్టు తీర్పును ప్రభాకర్ రావు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం మే 29న ప్రభాకర్ రావుకు మధ్యంతర రక్షణ కల్పించింది. అమెరికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన ఆయన సిట్ దర్యాప్తునకు హాజరవుతున్నారు. తాజాగా బుధవారం జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ విశ్వనాథన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. కాగా దర్యాప్తు సాగుతోందని, స్టేటస్ రిపోర్టు దాఖలకు సమయం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అందుకు అంగీకరించిన ధర్మాసనం తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు సుప్రీంకోర్టు గతంలో ప్రభాకర్ రావుకు జారీ చేసిన మధ్యంతర రక్షణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇక ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ కథ ఇంకా దర్యాప్తు జరుగుతుంది అనేది ఇక ముంగడికి వస్తుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎట్టెట్టవుతుంది, ఇంకా ఏ రకంగా మలుపు తిరుగుతుంది ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చూద్దాం. మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమానికి సెలవు తీసుకుంటున్నా. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. పొద్దుగా 8 గంటలకు మళ్ళా కలుసుకుందాం. ఉంటా శరార్థి.